రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. అరవింద్ కుమార్, దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. కార్ రేస్ ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ను ఏసీబీ జేడీ, డీఎస్పీ, సిఐ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. హెచ్ఎండీఏ నుంచి విధులు బదిలీపై కూడా ఆరా తీస్తున్నారు. ఇక మాజీ ఏఐజీ సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణకు లాయర్ను హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రశ్నిస్తున్న గదిలోకి మాత్రం లాయర్ను అనుమతించమని కోర్టు తెలిపింది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మరోవైపు ఈనాటి విచారణ అనంతరం కేటీఆర్ ను ఇంటికి పంపిస్తారా లేక ఆయనను అరెస్టు చేస్తారా అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. అటు కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ భవన్లో నేతలతో కలిసి విచారణను హరీష్ రావు సమీక్షిస్తున్నారు. ముఖ్య నేతలతో కలిసి ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. సమావేశానికి మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఇతర గులాబీ నేతలు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. రామ్, ఏదైతే ఈరోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఏసీపీ అధికారులు విచారణకు పిలిచారు. ఉదయం 10:10 ఈరోజు బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. దాదాపు 2 గంటలుగా ఈ విచారణ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. మొత్తం కూడా కార్యకర్తలు అంతా కూడా ఈ విచారణ ఏం జరుగుతుంది, అసలు ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓవైపు తెలంగాణ ఏసీబీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణలో ఉండగా మరోవైపు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ఇతర మాజీ మంత్రులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుత ఎమ్మెల్సీలతో పాటు తెలంగాణ భవన్లో కూడా మొత్తం కూడా ఆయన పరిస్థితిని వీక్షిస్తూ ఉన్నాడు. అయితే మొత్తం కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక రాష్ట్రాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను తెచ్చేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు మేము నిర్వహించామని చెప్పి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించామని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ చెప్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి అన్నిటి కూడా బయటికి తీస్తాము, ఒక్కొక్కరి నుంచి బయటికి మొత్తం కూడా ఎవరిని వదిలిపెట్టాము, ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పి వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుత మంత్రులు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో హెచ్ఎండీఏ నుంచి 55 కోట్ల రూపాయలు ఎలా ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలా ఇస్తారు అంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్ పైన, ప్రస్తుతం ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ పైన, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీరు బిఎల్ రెడ్డి ముగ్గురు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ రెడ్డి. ఈ ముగ్గురిని కూడా ఈడీ విచారణకు, ఏసీబీ విచారణకు పిలుస్తున్న నేపథ్యంలోనే ఇవాళ కేటీఆర్ ఏసీబీ విచారణకు అయ్యారు. అసలు ఏసీబీ విచారణ గత 2 గంటలుగా కొనసాగుతూ ఉంది. అసలు బీఆర్ఎస్ స్టేట్లో ఒక ఎంత చూస్తే తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పనుకోవాలి. గత 2-3 రోజులు జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈరోజు ఏసీబీ అధికారులు విచారణ పేరుతో పిలిచి అదేవిధంగా పోలీసులు అరెస్ట్ చేస్తారేమన్న ఆందోళన కూడా బీఆర్ఎస్ స్టేట్లో ఉంది. అసలు మొత్తం ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలకు పూనుకుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నామని చెప్పి, అందుకే మా పైన ఈ విధంగా మా కుటుంబం పైన, మా పార్టీ పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి కేటీఆర్ నందినగర్లో విచారణకు హాజరయ్యే ముందు మీడియాకు మాట్లాడు, నేను తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ బిడ్డగా చస్తాను తప్ప ఎలాంటి తప్పు చేయలేదు, తప్పు
చేయరు కూడా అని చెప్పి ఆయన ఒక ఘాటైన పదం కూడా వాడారు. అసలు ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారు. సార్ చెప్పండి నరేంద్ర గారు, ఏంది ఈరోజు అసలు ఈ ఓవరాల్గా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో జరుగుతున్న పరిణామాలపై అసలు మీ ఉద్దేశం ఏంటి? వాస్తవానికి ఈ ఫార్ములా కార్ రేస్ అన్నది హైదరాబాదు బ్రాండింగ్ పెంచడానికి చేసినటువంటి ప్రక్రియ. దీనిలో భాగంగానే ఈ ఫార్ములా కార్ రేసింగ్ వాళ్లకు ఒక సిఎస్ఆర్ కింద ఒక టైఅప్ చేయడం జరిగింది. అది గ్రీన్ కో వాళ్ళను టైఅప్ చేయడం జరిగింది. దీంట్లో జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటంటే చాలామందికి నేరుగా అడ్మినిస్ట్రేషన్ అవగాహన లేకుండా ఇలా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు. హెచ్ఎండిఏ అనే స్వయం ప్రతిపత్తి, దాంట్లో ఉన్నటువంటి నిధులు వాడుకునే హక్కు ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి గారికి ఉంటుంది. అయితే వాళ్ళు అడిగేది ఏంది, మేము ఏదైతే 55 కోట్ల ఏదైతే తప్పు జరిగింది, అవినీతి జరిగింది అని చెప్తున్నారో దాన్ని కింది స్థాయిలో కేటీఆర్ గారి యొక్క ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కారణం అది ప్రొసీజర్ తప్పని వాళ్ళే చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు అవినీతి అని ఏసీబీకి చెప్పారు. ఇది శుద్ధ తప్పు. ఎందుకు తప్పు అంటే ప్రొసీజర్ అన్నది ఆల్రెడీ హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి కాబట్టి ఆయన క్యాబినెట్ మినిస్టర్, ఏ క్యాబినెట్లో పెట్టాల్సిన అవసరం లేదు. అది ఈవెన్ ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరేమో ఇది చెప్తున్నారు, 100 కోట్లు గోల్మాల్ అయ్యాయి కాబట్టి 45 46 48 కోట్లు ఒకసారి, మిగతా 8 కోట్లు ఒకసారి, ఇట్లా 55 కోట్ల రూపాయలను ఇంకొక ఎఫ్ఐఏకు తరలించారు. మంత్రి హోదాలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడు. కనీసం విదేశీ సంస్థలకు మరలించేటప్పుడు విదేశీ మారక ద్రవ్యాల చట్టం కూడా పాటించలేదు. కానీ ఈడీ కూడా ఈరోజు కేటీఆర్కు నోటీస్ ఇచ్చింది. రేపు 16వ తేదీన ఈడీ కూడా కేటీఆర్ని విచారణ రమ్మంది. ఇదే కేసులో ఉన్న మరో ఇద్దరిని, అరవింద్ కుమార్ కానీ బిఎన్ రెడ్డిని ఒకవైపు ఏసీబీ విచారించింది. ఇవాళ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరవుతున్నాడు. బిఎన్ రెడ్డి ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. మాది ఏముంది, మంత్రి గారు చెప్పారు, అప్పుడు మేము చేశామని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఈ ఏసీబీ విచారణలో కేటీఆర్ మీరేమో నిర్దోషిగా బయటపడతారని చెప్తున్నారు. కానీ 55 కోట్ల రూపాయలు కాదు, దీని వెనుక 100 కోట్ల గోల్మాల్ ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీకు అదే నేను చెప్పబోయే పాయింట్. అదే వాస్తవానికి మొత్తము 100 కోట్ల ఖర్చు జరిగింది. ఏం జరిగింది, అక్కడ రోడ్స్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేయడానికి ఖర్చు జరిగింది. కాబట్టి మొత్తం గ్రీన్ కో అనేది దాన్ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నది. 100 కోట్లు కాదు, 100 పైసలు కూడా జరగలేదు. ఇక్కడ కేటీఆర్ గారు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఒక అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్కు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని సహజంగా జరుగుతాయి. ఆ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని ప్రొసీజర్ తప్ప అని వాళ్ళు అంటున్నారు తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. జరిగిన ట్రాన్సాక్షనే 200 కోట్ల ట్రాన్సాక్షను. దాంట్లో 100 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోయింది. మిగతా ఆర్గనైజర్కు, హాస్పిటాలిటీకి, దానికి దీనికి మొత్తం గ్రీన్ కో వాళ్ళు చూసుకున్నారు. ఇది జరిగిన ట్రాన్సాక్షన్లో ఎక్కడ 100 కోట్లు ట్రాన్సాక్షన్స్, 100,000 కోట్లు ఎక్కడ జరిగింది? ట్రాన్సాక్షన్ అనేది ఉండాలి కదా. పోనీ మీకు తెలిస్తే, మీరు 1000 కోట్లు 100 కోట్లు తప్పు జరిగింది అంటారు, తెలిస్తే చూపెట్టండి. కేటీఆర్ గారు ఇవాళ స్వయంగా చెప్తున్నాడు, నేను కేసీఆర్ బిడ్డగా, ఒక ఉద్యమ నాయకుని బిడ్డగా, నేను తప్పు చేస్తే నేను తలదించుకోను, తప్పు చేసినా నేను చేసేటువంటి అవసరం నాకు లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఒకటే అన్నాడు, మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటే చెప్పింది, ఈ సమంతు తప్పున్నా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని అడుగుతామని బాజాప్తా చెప్పండి అని చెప్పి అంత స్వేచ్ఛతోటి, మాకు అంత మనోధైర్యంతో, అంత గ్యారంటీగా వారు చెప్పడం జరిగింది. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, అవగాహన లేకుండా ఇవాళ కేసీఆర్ గారి కుటుంబాన్ని డ్యామేజ్ చేసే ఒక ఆలోచనతోటే ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అందుకే నిన్నటి నుంచి మా వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి స్లోగన్ తీసుకున్నారు, ఈయన రేవంత్ రెడ్డి కాదు రివెంజ్ రెడ్డి అని చెప్పి. ఈ రివెంజ్ రెడ్డి అనేటైనే నిజంగా కూడా తన ఎప్పుడైతే 50 లక్షలతోటి దొంగగా దొరికిండో దాన్ని అందరికీ రుద్ది నువ్వు దొంగ అందరినీ దొంగ చేసే ప్రయత్నం చేయకు ముఖ్యమంత్రి గారు. మేము ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాం, కేటీఆర్ ఈజ్ ద బ్రాండ్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే ఆయన బ్రాండ్ కాదు, ఇవాళ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి యువతకు ఆయన ఒక బ్రాండ్. ఆయనను నష్టం చేయాలి, ఆయన ఇమేజ్ను తక్కువ చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తావు చూసావా. ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వేమేమి తప్పులు చేసినావు, ఏ అధికారులను వాడినావు, ఏ విధమైన రాంగ్ ప్రొసీజర్తో స్పష్టంగా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయి 1 year అయింది.
ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఒక లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చింది. ఇప్పుడు కేటీఆర్ ఈ ఫార్ములా కాంగ్రెస్ విషయంలో విచారణలో ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విషయంలో రేపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, హరీష్ రావులు కూడా విచారణకు హాజరు కావాల్సింది. వాళ్ళకు కూడా రేపు ఇదే విచారణ పిలుస్తారు. ఈ పరిణామాలు జరిగితే మొత్తం కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్ నలుగురిని కూడా భవిష్యత్తులో జైలుకు పోతారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదనే సంకేతాలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ భ్రమండి ఇది. మీరు అబ్జర్వ్ చేయండి. కవిత గారి మీద యాక్షన్ తీసుకునే ముందు ఎంపీ ఎన్నికలలో యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రేపయ్యే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కేటీఆర్ గారిని డ్యామేజ్ చేసి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. మీరు బాలుని ఎంత కిందికి వేగంగా కొడితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన అంత వేగంగా పైకి వెళ్తుంది. ఖచ్చితంగా మీ భ్రమలు, మీ కళలు రాబోయే రోజులలో మీరు ఇలానే చేసుకుంటూ పోండి. బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క సత్తా ఏందన్నది కూడా చూపిస్తాం. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలంటే నువ్వు కాదు, నీ అయ్య కూడా చేయలేవు, నీ పార్టీలు కూడా చేయలేవు. సో మొత్తం మీద ఈరోజు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ప్రస్తుతం ఏసీబీ విచారణలో ఉన్న కేటీఆర్ను పోలీసు ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. మొత్తంగా ఈరోజు మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారని చెప్పి ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అయితే రేపు 16వ తేదీన ఈడీ విచారణ కూడా కేటీఆర్ హాజరు కావాల్సింది. ఓవైపు అయితే గత నెలలో అసెంబ్లీ సమావేశం సందర్భంగానే ఈ ఏసీబీ విచారణకు రావాలని చెప్పి నోటీస్ అందిన నేపథ్యంలో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. దాని మీద విచారణ జరిగిన నేపథ్యంలో అది క్వాష్ పిటిషన్ కూడా కొట్టడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంపై మరొక సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అసలు ఎఫ్ఐఆర్లో నా పేరు తీసేయాలి, నాకు సంబంధం లేదని చెప్పి. అయితే 15వ తేదీన అది హియరింగ్ ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా వైపు సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్కు అనుమతి ఇవ్వదని చెప్పి కేవియట్ కూడా వేసింది. ఈ పరిణామాల మొత్తం నేపథ్యంలో ఇప్పటికే నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏదైతే విచారణ దాదాపు 7 గంటల పాటు జరిగింది. బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరవుతున్నారు. మరి 16వ తారీఖు నాడు కేటీఆర్ హాజరు కావాల్సింది. ఈ వరుస విచారణ నేపథ్యంలో అటు ఐఏఎస్ అధికారి, మాజీ అధికారి, తర్వాత ప్రస్తుతం కేటీఆర్ ఈ ముగ్గురు కూడా వరుస విచారణ నేపథ్యంలో కేటీఆర్ విచారణ 16వ తేదీ వరకు ఉంటుందా, లేదు ఏసీబీ అధికారులు తీసుకున్నట్టు ఈరోజే ఆయన్ను లోపలికి తీసుకొని సాయంత్రం వరకు విచారణ పేరుతో సమయం కొనసాగించి తర్వాత రిమాండ్ చూపిస్తారని మాట్లాడడానికి కూడా మనతో అడ్వకేట్, బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఉపేంద్ర ఉన్నాడు. చెప్పండి ఉపేంద్ర, మీకు న్యాయవాదిగా కూడా ఈ కేసు పూర్వపరాలు ఏ విధంగా చూడొచ్చు? అసలు ఈరోజు కేటీఆర్ అరెస్ట్ కూడా ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు మొదటి నుంచి కూడా అదే అంటున్నాం మేము. ఎప్పుడైతే తెర మీదకి కేసు వచ్చిందో ఆ కేసు వచ్చిన వెంటనే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, అరే ఇందులో ఏమీ అవకతవకలు జరగలేదు, ఇందులో నేనేమన్నా లంచాలు తినలేదు, లేదు నా బాంబార్దికో, నా తమ్మునికో, నా సడ్డగునికో మరి ఎవరికి కూడా నేను లబ్ధి చేకూరే విధంగా నేను ప్రవర్తించలే. ఆ రోజు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి అదేదైతే స్పాన్సర్ చేసే కంపెనీ వెనకపోయింది కాబట్టి అట్లాంటి పోవడం వల్ల ఈ ఏదైతే ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయితే ఓకే. ఇప్పుడు అవన్నీ చర్చ జరుగుతుంది, మీరు చేయలేదని చెప్పి వాళ్ళేమో అవినీతి పాల్పడ్డారని చెప్పి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈరోజు జరుగుతున్న విచారణ పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయని చెప్పి అనుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ అరెస్ట్ చేసి లోపడేస్తారేమో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్టుగానే చేస్తాడేమో అన్న భయం నెలకొంది. మీరేం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నా, వాళ్ళు అధికారం చేతిలో ఉంది, ఏదైనా చేయవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న సెక్షన్స్ అప్లికబుల్ కావు, అక్కడ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ అప్లికబుల్ కావని హైకోర్టు జడ్జిమెంట్లో చెప్తూనే ఒక ఐఏఎస్ ఒక స్థాయి ఆఫీసరు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి విచారణ కొనసాగనీయమని అన్నారు వాళ్ళు. కాబట్టి విచారణ కొనసాగుతున్నది. ఆ విచారణలో ఏం తేలుతుంది? ఆ విచారణ తెలిసినప్పుడు కదా మనం అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయరా, అరెస్ట్ చేస్తే ఏ ప్రాతిపదికన చేసినారు. మేము మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం, ఈ సెక్షన్స్ అప్లికబుల్ కావని చెప్తున్నాం, ప్రొసీజర్ ల్యాబ్స్ అని చెప్తున్నారు, క్యాబినెట్ ఆమోదం అంటున్నారు, ఇంకేమో చెప్తున్నారు. కాబట్టి దాని మీద వాళ్ళు ఏం చర్య తీసుకుంటే కోర్టులు ఉన్నాయి కదా. మా ఉద్యమాన్ని మేము ఎట్లా తీసుకుపోవాలో, ఒక పక్కన లీగల్ చర్యలు మేము ఎట్లా తీసుకోవాలి, హైకోర్టు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో మూవ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇదే ఫైనల్ కాదు కదా, వీళ్ళు చేసిన ఏసీబీ చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తే అయిపోదు కదా. ఈడీ చేసిన కేసులు కూడా బెయిల్ ఇస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు. కాబట్టి మేము ఆ రకంగా రేపు తప్పకుండా సుప్రీంకోర్టుని, హైకోర్టులను ఆశ్రయిస్తాం, మాకున్న హక్కుల్ని తప్పకుండా ఉపయోగిస్తాం. అంటే అధికారం చేతులు ఉంది కాబట్టి చేస్తామంటారు, ఏం చేస్తారో చూద్దాం. మహిళా నాయకులు ఉన్నారు. మొత్తం పొద్దు నుంచి కూడా ఈరోజు నందినగర్ నుంచి కూడా ఈరోజు కేటీఆర్ గత 2-3 రోజులు జరుగుతున్న వ్యవహారంపై వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. వాళ్ళలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ పరిణామం ఏం జరుగుతుంది? చెప్పండి మేడం, ఏం జరగబోతుందని చెప్పి. ఏం జరుగుతుంది? ఇప్పుడు కనిపిస్తూనే ఉంది కక్షపూరితంగా
అంటే కాంగ్రెస్ మీద వచ్చే వ్యతిరేకతని ఏదో రకంగా ప్రతిసారి ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వము గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఇప్పటివరకు 6 సార్లు అంటే ఏదో ఒక టైప్ ఆఫ్ డైవర్షన్ ఒక దీని మీద వ్యతిరేకత రాగానే దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి. మొన్నటి వరకు అల్లు అర్జున్ ఇష్యూతో డైవర్ట్ చేశారు. అంటే ఒక 10-15 రోజులు కాలయాపన. ప్రజల ఆలోచన, ప్రజల కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇలా తిప్పి చేయడం అనేది వాళ్ళకి బాగా అంటే అలవాటైపోయిన పద్ధతిలాగా కనిపిస్తుంది. ఎందుకంటే చేతగాని పాలనలో అసలు పాలించడమే రాని ఒక ఇక అది మాట్లాడుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది. ఆ మాటలు వద్దు, కానీ అసలు చేతగాని ఒక ముఖ్యమంత్రిని తెలంగాణ ప్రజలందరూ కూడా దాంట్లో కూర్చోబెట్టి, ఆ సీట్లో కూర్చోబెట్టి చాలా తప్పు చేశామని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కక్షపూరితంగా మాత్రమే కేటీఆర్ అన్న మీద చాలా అరెస్ట్ అని, లేకపోతే లేనిపోని నిజాయితీగా జరిగిన అంటే అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగి అవును నేనే పంపించిన, నేనే ఇది చేసిన, నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన కేటీఆర్ గారి మీద ఏదో ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఇలా అంటే ఇబ్బంది పెట్టాలనే ధోరణితో మాత్రమే జరుగుతుందని మహిళలందరం కూడా మేము చెప్తున్నాము. సో మొత్తం మీద ఈరోజు ఓవరాల్గా ఏసీబీ ఏదైతే కేటీఆర్ ప్రస్తుతం ఏసీబీ విచారణలో ఉన్నారో తెలంగాణ భవన్లో కార్యకర్తలు కానీ మాజీ మంత్రులు కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీలు అందరూ కూడా చూస్తారు. మనం మొత్తం కూడా కార్యకర్తలు అంతా కూడా హడావుడితో ఈరోజు తెలంగాణ భవన్ అంతా కూడా కోలాహలంగా మారింది. ఓవైపు తెలంగాణ లోపల మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్సీలు అదేవిధంగా కొంతమంది మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఓవరాల్గా తెలంగాణ భవన్ వద్ద ఉన్న పరిస్థితి. సువర్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. రైట్, ఇక ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. అరవింద్ కుమార్, దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. కార్ రేస్ ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేటీఆర్ ను ఏసీబీ జేడీ, డీఎస్పీ, సిఐ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. హెచ్ఎండిఏ నుంచి నిధుల బదిలీపై ఆరా తీస్తున్నారు. మాజీ ఏఐజీ సీనియర్ అడ్వకేట్ రామచంద్రరావుతో కలిసి ఆయన విచారణకు హాజరయ్యారు. విచారణకు లాయర్ను హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రశ్నిస్తున్న గదిలోకి మాత్రం లాయర్ను అనుమతించమని కోర్టు తెలిపింది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మరోవైపు ఈనాటి విచారణ అనంతరం కేటీఆర్ ను ఇంటికి పంపిస్తారా లేక ఆయనను అరెస్టు చేస్తారా అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.
అటు కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ భవన్లో నేతలతో కలిసి అటు కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ భవన్లో నేతలతో కలిసి విచారణ చేస్తున్నారు హరీష్ రావు. విచారణను సమీక్షిస్తున్నారు. ముఖ్య నేతలతో కలిసి ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. సమావేశానికి మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఇతర గులాబీ నేతలు హాజరయ్యారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. అరవింద్ కుమార్, దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. కార్ రేస్ ఒప్పందంలో కేటీఆర్ పాత్ర, విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో ఇచ్చిన ఆదేశాలపై ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ను ఏసీబీ జేడీ, డీఎస్పీ, సిఐ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. ఇక హెచ్ఎండిఏ నుంచి నిధుల బదిలీపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం మనం ఏసీబీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ కేటీఆర్ ని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఉదయం 10 గంటలకి ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉదయం నుండి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అంటే ఏసీబీ అధికారులు 40 ప్రశ్నల వరకు కూడా కేటీఆర్ ని ఇప్పటికే ప్రిపేర్ చేసిన నేపథ్యంలో కూడా సాయంత్రం వరకు ఆయనని విచారించే అవకాశం ఉంది. ఒకవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన నిధుల దుర్వినియోగంపై కూడా ప్రధానంగా కేటీఆర్ ని అంటే A1 గా చేర్చిన నేపథ్యంలో కూడా కేటీఆర్ ని విచారిస్తున్నారు. మరోవైపు A2 గా A3 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఏదైతే ఇప్పటికే ఈడీ బిఎల్ఎన్ రెడ్డిని విచారించింది. అరవింద్ కుమార్ కూడా ఈ రోజు ఈడీ విచారిస్తుంది. అయితే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా అంటే అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా దీనికి సంబంధించి కేటీఆర్ ని అయితే విచారిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అంటే సీజన్ 9, సీజన్ 10 సంబంధించి ప్రధానంగా ఆ అంశాలపై కూడా విచారిస్తున్న పరిస్థితి. సీజన్ 9 లో ఏ విధంగా ఒప్పందాలు జరిగాయి, సీజన్ 10 లో ఏ విధంగా ఒప్పందం జరిగిందనే అంశాలపై కూడా ప్రధానంగా కేటీఆర్ ని విచారిస్తున్నారు. అయితే నిధులు ఇక్కడి నుండి ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులని విదేశాలకు కూడా తరలించారో ప్రధానంగా ఇటు 47 కోట్లు అదేవిధంగా తరలించారు. అదైతే 47 కోట్లతో పాటు దీనికి సంబంధించిన ఏదైతే భారం 8 కోట్లు కూడా పడింది. మొత్తం 55 కోట్లకు సంబంధించిన నిధులు దుర్వినియోగం అయ్యాయి. అదేవిధంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇటు 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా ఇటు హెచ్ఎండిఏకి సంబంధించి కావచ్చు, అంటే ఆర్బీఐ పర్మిషన్ కావాలి. అదేవిధంగా ఇటు కేబినెట్ ఆమోదం కూడా ఉండాలి. కాబట్టి ఎలాంటి ఆమోదం లేకుండా విధంగా ఆర్బీఐకి సంబంధించిన పర్మిషన్ లేకుండా కూడా నిధుల్ని ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో మరొక వైపు
ఈ డబ్బుల్ని ఆ డాలర్ రూపంలో కూడా విదేశాలకు తరలించిన నేపథ్యంలో కూడా అంటే తరలించిన నేపథ్యంలో కూడా అది ఫెమా ఉల్లంఘన కింద కూడా ఇప్పటికే ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ ఫెమా ఉల్లంఘనకు పాల్పడ్డట్టు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసిన పరిస్థితి. అంటే ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా కూడా ఈడీ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పటికే కేటీఆర్ కి సంబంధించి కూడా విచారణ సమయంలో లాయర్లు అనుమతించాలని కూడా హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా హైకోర్టు విచారణకు లాయర్ని అది అంటే అనుమతించింది. కానీ లోపలికి కాకుండా కూడా దూరంగా ఉండి చూసే విధంగా కూడా ఇప్పటికే అనుమతించిన నేపథ్యంలో కూడా తన లాయర్ ఏదైతే అంటే మాజీ ఏజీ రామచంద్రరావుని కూడా లోపలికి తీసుకెళ్లారు. అయితే రామచంద్రరావు ఏదైతే ఏసీబీ లైబ్రరీ రూమ్ లో ఉన్నారు, అంటే కేటీఆర్ పక్కన పక్క రూమ్ లో ఉన్నటువంటి లైబ్రరీ రూమ్ లో ఉన్నారు, చూడడానికి అంటే వీలుగా కూడా అవకాశం అయితే కల్పించారు రామచంద్రరావుని. సో ప్రస్తుతంగా మొత్తం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే నిధులు ఏ విధంగా దారి మళ్లించారు. అయితే గతంలో కూడా కేటీఆర్ మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పిన పరిస్థితి. ఏదైతే తాను అంటే ఆదేశాలు జారీ చేయడంతో ఇటు అరవింద్ కుమార్ కావచ్చు, బీఎల్ రెడ్డిది ఈ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఆ కోణంలో కూడా కేటీఆర్ ని విచారిస్తున్నారు. మొత్తంగా చూసినట్టయితే ఒకేసారి ఇక్కడ కేటీఆర్ ని విచారిస్తున్న నేపథ్యంలో కూడా ఈ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు చేశారు. అటు అంటే రెండు మధ్యలో ఏసీబీ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఇక్కడ ఏసీబీ ఆఫీస్ ఉన్న నేపథ్యంలో కూడా అటువైపు ఇటువైపు మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు చేసి ఎవరిని లోపలికి రానియట్లేదు. మొత్తం అయితే సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే పరిస్థితి ఉంది. అంటే ఏ విధంగా ఉండబోతుంది సాయంత్రం వరకు అని కూడా ఉత్కంఠ కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే కూడా బీఆర్ఎస్ అంటే నందినగర్ లోని కేటీఆర్ నివాసంలో ఇటు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఇటు కవిత ఇతర నేతలు ఇప్పటికే సమావేశం కూడా అంటే ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సాయంత్రం జరిగే పరిణామాలపై కూడా ఇప్పటికే సుదీర్ఘంగా చర్చిస్తున్న పరిస్థితి. ఇంకోవైపు బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో కూడా ప్రత్యేక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఈ అంశాలపై కూడా సుదీర్ఘంగా అంటే మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికైతే ఇక్కడ హైటెన్షన్ అంటే బీఆర్ఎస్ లో మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ప్రస్తుతం. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.